నిజాయితీపరులపై భారం తగ్గించేందుకు పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10% పన్నును 5% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది సామాన్యుడికి గొప్ప ఊరట అని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యధిక సంపన్నులకు 15% పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర కేటగిరీల అసెసీలకు పన్నులో 12,500 రిబేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో 3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్న వారిపై పన్ను భారం ఉండదు. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని నిర్మూలించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని అరుణ్ జైట్లీ చెప్పారు. పన్నుల వ్యవస్థను సరళతరం చేయబోతున్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను రిటర్న్లను 3.5 కోట్ల మంది దాఖలు చేయగా 99 లక్షల మంది ఆదాయ పన్ను పరిమితికి దిగువన ఉన్నట్లు చూపించారని, కేవలం 24 లక్షల మంది మాత్రమే 10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయాన్ని చూపించారని తెలిపారు. అత్యధికులు పన్నులను ఎగ్గొడుతూ ఉంటే నిజాయితీగా పన్ను చెల్లించే వారిపై పెనుభారం పడుతోందన్నారు. పన్ను రేట్లను సమంజసమైన స్థాయికి తీసుకొస్తామన్నారు. పన్నుల యంత్రాంగాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే నగదు లావాదేవీలకు మాత్రం గరిష్ట పరిమితి విధించారు. 3 లక్షలు దాటితే బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన ఈ అంశాన్ని వెల్లడించారు. 3 లక్షల పైన నగదు లావాదేవీ ఉండకూడదని సిట్ చేసిన సూచనలను ప్రభుత్వం ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.